నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే తక్కువ ఈఎంఐ కదా అని మనం పడే భ్రమ, దాని వెనుకున్న 30 ఏళ్ల హోమ్ లోన్ ట్రాప్. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అవునా? కానీ ఆ కలను నిజం చేసుకునే ప్రాసెస్లో తెలియకుండానే మనం ఫినాన్షియల్గా భారీ మూల్యం చెల్లిస్తున్నామా? లెట్స్ ఫైండ్ అవుట్. చాలామందికి సొంత ఇల్లు కొనడం, అందులోనూ చాలా తక్కువ ఈఎంఐ వచ్చేలా లోన్ సెట్ చేసుకోవడం అబ్బా ఒక పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతారు. అరే నేను భలే తెలివిగా ప్లాన్ చేశాను కదా అనుకుంటారు. కానీ ఆ నెంబర్స్ వెనుక ఉన్న మ్యాథ్స్ని కాస్త డీప్గా అబ్జర్వ్ చేస్తే ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. నిజంగానే ఈ 30 ఇయర్స్ హోమ్ లోన్ తీసుకోవడం అనేది ఫైనాన్షియల్గా ఒక పెద్ద మిస్టేకా? దీని ఆన్సర్ మనం కట్టే వడ్డీ లెక్కల్లోనే దాగుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 48 లక్షల రూపాయల స్టాండర్డ్ లోన్ 9% వడ్డీతో 30 ఏళ్ల టెన్యూర్కి తీసుకున్నారనుకుందాం. మీకు తెలుసా, ఆ లోను మొత్తం తీరేసరికి కేవలం వడ్డీ రూపంలోనే అక్షరాల 91 లక్షలకు పైగా కట్టాల్సొస్తుంది. షాకింగ్గా ఉంది కదూ? తీసుకున్న అసలు కంటే మనం కట్టే వడ్డీనే దాదాపు రెట్టింపవుతుంది. వినడానికే నమ్మశక్యంగా లేకపోయినా ఇదే పచ్చి నిజం. సరే, ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో ఏమేం కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, ఈ షాకింగ్ మ్యాథ్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఆ తర్వాత బ్యాంకుల అమోర్టైజేషన్ సీక్రెట్స్, అసలు బ్యాంకులు లాంగ్ టెన్యూర్స్నే ఎందుకు ఎంకరేజ్ చేస్తాయి, రెంటింగ్ వర్సెస్ బయింగ్, చివరగా ఈ డెట్ ట్రాప్ నుంచి బయటపడే కొన్ని స్మార్ట్ ప్రీపేమెంట్ స్ట్రాటజీస్ అండ్ ఫైనల్ కంక్లూజన్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెక్షన్ 1 ద షాకింగ్ మ్యాథ్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ లోన్ టెన్యూర్ అనేది మన జేబుకి ఎంత చిల్లు పెడుతుందో చూద్దాం. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఒకవేళ 30 ఏళ్ల లోను గనక 15 ఏళ్లకు తగ్గిస్తే నెలవారీ ఈఎంఐ ఒక 10,000 రూపాయలు పెరుగుతుంది, అంతేగదా? కానీ ఓవరాల్గా మనం కట్టే వడ్డీలో ఏకంగా 51,49,000 రూపాయలు సేవ్ అవుతాయి. అమేజింగ్ కదా? టెన్యూర్ సగానికి తగ్గితే వడ్డీ భారం అమాంతం పడిపోతుంది. కొద్దిగా ప్లాన్ చేసుకుని ఆ 10,000 అదనంగా కట్టుకోగలిగితే ఆ సేవయ్యే డబ్బుతో మీరే లక్షాధికారులవ్వొచ్చు. ఇకపోతే సెక్షన్ 2 అమోర్టైజేషన్ సీక్రెట్స్. అసలు ఈ వడ్డీ భారం ఎందుకు ఇంతలా ఉంటోందో అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఇయర్ లోన్ బ్రేక్డౌన్ చూస్తే మనం కట్టే టోటల్ ఈఎంఐలో మొదటి సంవత్సరంలో ఏకంగా 77% నేరుగా బ్యాంకుకి వడ్డీ రూపంలోనే వెళ్ళిపోతుంది. మన అసలు మొత్తంలో అది కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే తగ్గిస్తుందన్నమాట. అంటే మొదటి 5-6 ఏళ్ల పాటు మనం కట్టేదంతా కేవలం బ్యాంక్ లాభాల కోసమేనని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడే మనకు ఇంకో డౌట్ వస్తోంది. అదే మన సెక్షన్ 3. అసలు బ్యాంకులు ఎప్పుడూ ఈ లాంగ్ టెన్యూర్స్ను ఎందుకు పుష్ చేస్తాయి? దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్యాంకులెప్పుడూ 30 ఏళ్లలాంటి లాంగ్ టెన్యూర్లనే అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, తక్కువ ఈఎంఐ ఉండటం వల్ల కొనుగోలుదారులకది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. దానివల్ల ఎక్కువ లోన్ అమౌంట్కి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. కానీ బ్యాకెండ్లో జరిగేదేంటంటే, ఈ లాంగ్ టెన్యూర్స్ వల్ల బ్యాంకులకు 10 లక్షల్లో ఎక్స్ట్రా ప్రాఫిట్ రావటం మాత్రమే కాదు, దశాబ్దాల పాటు మీ నుంచి వాళ్లకొక గ్యారంటీడ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, సెక్షన్ 4 రెంటింగ్ వర్సెస్ బాయింగ్. ఈ వడ్డీ లెక్కలు చూశాక సహజంగానే ప్రతి ఒక్కరికి వచ్చే అతిపెద్ద డౌట్ ఇదే: ఇల్లు కొనాలా లేక అద్దెకు ఉండాలా? ప్యూర్లీ మ్యాథమెటికల్ యాంగిల్లో చూస్తే ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఒకవేళ మీరు ఇల్లు కొనకుండా ఆ డౌన్ పేమెంట్ అమౌంట్ను, అలాగే ఆ ఇంటి ఈఎంఐకి రెంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అమౌంట్ను ప్రతి నెల ఒక మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్గా ఇన్వెస్ట్ చేశారనుకోండి, 20 ఏళ్ల తర్వాత ఆ కార్పస్ ఏకంగా 2.68 కోట్లకు చేరుతుంది. ఈ ఫిగర్ చూసారా? మీరు కొనే ఆ 60 lakhs ఫ్లాట్ ఫ్యూచర్ వాల్యూ కంటే ఈ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చాలా చాలా ఎక్కువే ఉంటాయి. అయితే లైఫ్ అనేది కేవలం లెక్కలు మాత్రమే కాదు కదా. ఒక సొంత ఇల్లుందన్న ఫీలింగ్ కుటుంబానికి ఒక బలమైన ఎమోషనల్ సెక్యూరిటీనిస్తుంది. ఒక రకంగా ఇది మనకు తెలియకుండానే జరిగే ఒక ఫోర్స్డ్ సేవింగ్ కూడా. కాబట్టి ఇల్లు కొనడం ఏమాత్రం తప్పు కాదు. కానీ దాన్ని గుడ్డిగా కాకుండా ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ డిసిప్లిన్తో ఎగ్జిక్యూట్ చేసినప్పుడే అది రియల్ స్మార్ట్ డెసిషన్ అవుతుంది. మరి ఆ ప్లానింగ్ ఎలా చెయ్యాలి? అదే మన సెక్షన్ 5 స్మార్ట్ ప్రీపేమెంట్ స్ట్రాటజీస్. ఆ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి మన కంట్రోల్ మనం ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగో, ఈ యాక్షనబుల్ స్ట్రాటజీస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరం మీకు వచ్చే శాలరీ హైక్తో పాటు దానికి తగ్గట్టుగా కొద్దిగా ఈఎంఐని పెంచడం, లేదా ఇయర్ ఎండ్లో వచ్చే బోనస్లన్నీ తీసుకెళ్లి డైరెక్ట్గా లోన్ ప్రిన్సిపల్లో కట్టేయడం.
ఇంకో సూపర్బ్ ఐడియా ఏంటంటే ప్రతి నెల ఒక చిన్న ఎస్ఐపి స్టార్ట్ చేసి ఆ వచ్చిన మొత్తంతో ఏటా ఒక లంసమ్ అమౌంట్ ప్రీపేమెంట్ చేయడం. ఇలా చెయ్యడం వల్ల ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో తెలుసా? జస్ట్ ఇమాజిన్, మీరు సంవత్సరానికి కేవలం 1 లక్ష రూపాయలు అదనంగా అసలు కింద ప్రీపేమెంట్ చేశారనుకోండి, ఆ 30 ఏళ్ల భారీ టెన్యూర్ కాస్త దాదాపు 22 ఏళ్లకు పడిపోతుంది. దాట్స్ రైట్, అక్షరాల 30 లక్షల రూపాయల వడ్డీ పూర్తిగా మాఫీ అయిపోయినట్లే. ఈ ఒక్క స్టెప్ చాలు మీ ఫైనాన్షియల్ బర్డన్ తగ్గించడానికి. ఇది మాత్రమే కాదు, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం ఇంకో స్మార్ట్ మూవ్. మీరు ప్రస్తుతం కడుతున్న వడ్డీ రేటు కంటే కనీసం 1% తక్కువ వడ్డీని వేరే బ్యాంక్ ఆఫర్ చేస్తున్నా సరే వెంటనే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనివల్ల లాంగ్ టర్మ్లో దాదాపు 5.5 లక్షల వరకు ఆదా అవుతాయి. ఆ చిన్న ట్రాన్స్ఫర్ ఫీజు గురించి ఆలోచించి ఇంత పెద్ద సేవింగ్స్ను మాత్రం వదులుకోకండి. ఫైనల్లీ మనం సెక్షన్ 6కొచ్చేసాం, ద ఫైనల్ కంక్లూజన్. ఈ మ్యాథమెటికల్ జర్నీని ఇప్పుడు కంక్లూడ్ చేద్దాం. సో ఇల్లు కొనాలనుకునేవాళ్లు ఆ లోన్ అగ్రిమెంటుపై సైన్ చేసే ముందు ఈ చెక్లిస్ట్ పక్కాగా ఫాలో అవ్వాలి. మంచి క్రెడిట్ స్కోర్ అంటే 750+ ఉండేలా చూసుకోండి. కనీసం 20-30% వరకు భారీ డౌన్ పేమెంట్ రెడీ చేసుకోండి. అలాగే మీ టోటల్ మంత్లీ ఇన్కంలో ఈఎంఐ అనేది ఎట్టి పరిస్థితులను 35%కి మించకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ను ముందుగానే పక్కన పెట్టుకోండి. ఓవరాల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, 30 ఏళ్ల లోన్ తీసుకోవడం ఎప్పుడు పొరపాటవుతుందంటే మీ దగ్గర సరైన ప్రీపేమెంట్ ప్లాన్ లేనప్పుడు మాత్రమే. అలా కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ప్రోయాక్టివ్ స్ట్రాటజీలను గనక అప్లై చేస్తే జీవితాంతం పీడించే ఒక అప్పుల ఊబిని కూడా అద్భుతమైన వెల్త్ బిల్డింగ్ అసెట్గా మార్చుకోవచ్చు. ఇల్లు కొనడం మంచి నిర్ణయమే, కానీ దాన్ని స్మార్ట్గా కొనడమే అత్యుత్తమ నిర్ణయం. ఇదండి ఈనాటి ఎక్స్ప్లైనర్. ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. ఈ నిజాలు తెలుసుకున్న తర్వాత కూడా ఫ్యూచర్ బారోయర్స్ బ్యాంకులిచ్చే ఆ తక్కువ ఈఎంఐ అనే భ్రమలోనే ఉండిపోతారా? లేక ఈ మ్యాథమెటికల్ ఫ్యాక్ట్స్ని ఒక వెపన్లా వాడుకుని 10 లక్షల రూపాయలు సేవ్ చేసుకుంటారా? చాయిస్ మీదే. ఆలోచించండి. ఈ ఎక్స్ప్లైనర్ మీ డెసిషన్ మేకింగ్కి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.